మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు బాగా చిన్న చేపల్ని ఇగురు ఎలా తయారు చేయాలో చూద్దాం. కొన్ని ప్రాంతాల్లో ఇది చిరుమేన అంటారు, కొన్ని ప్రాంతాల్లో సీరమేన అంటారు. ఈ చిన్న చేపల్ని ఇగురు కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. చిన్న చేపల్ని ఒక గిన్నెలో వేసి 4-5 సార్లు కడుగుదాం. ఇలా బాగా కడిగిన తర్వాత ఒక జల్లెట్లో వేసి నీళ్ళన్నీ వడపోసుకుందాం. మరొకసారి కొద్దిగా నీళ్లు పోసి వీటిని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెడదాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక పెద్ద ఉల్లిపాయ, 5-6 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి తగినంత ఉప్పు, చేపలకు సరిపడా కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి పేస్ట్లా తయారు చేసుకుందాం. ఇది అలా చేయగా వచ్చిన ఉల్లిపాయల పేస్ట్ దీన్ని చిన్న చేపల్లో వేసి బాగా కలుపుకుందాం. ఇలా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెడదాం. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకొని కాస్త ఎక్కువగానే నూనె పోసుకోవాలి. చిన్న చేపలు కాబట్టి వాటర్ లేకుండా నూనెలోనే ఉడుకుతుంది కూర. నూనె వేడైన తర్వాత మనం ఆ మసాలా కలిపి పెట్టిన ఈ చిన్న చేపలను వేసి మూత పెట్టి 5 నుండి 10 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకుందాం. మీకు కావాలంటే కొద్దిగా నీళ్లు చిలకరించుకోవచ్చు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయిన తర్వాత చూద్దాం. కూర రెడీ అయింది. ఇప్పుడు దీనిలో కొద్దిగా కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా రెడీ అయిన ఈ చిన్న చేపల ఇగురుని ఒక బౌల్లో వేసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో చిన్న చేపలతో ఇగురు కూర రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదాలు.